విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. విదేశాలలో విద్యను అభ్యసించిన తమకు పీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని, మెడికల్ కౌన్సిల్ బోర్డును కోరారు. నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసనకు దిగారు. వీరికి ఏఐఎస్ఎఫ్ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో లక్షల రూపాయలు వెచ్చించి విద్యను అభ్యసించలేక విదేశాలలో విద్యను పూర్తి చేసుకుని వచ్చామని, తమను గుర్తించి మెడికల్ కౌన్సిల్ బోర్డు పీఆర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఇవ్వకపోవడంతో సమ్మె బాట పట్టినట్లు తెలిపారు. నా పేరు కీర్తి. నేను కూడా ఫారిన్లో చదివాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎఫ్ఎంజీ క్లియర్ చేశాను. ఇదే ఏపీఎంసీ 1 year ఇంటర్న్షిప్ మాకు ప్రొవైడ్ చేసింది. 1 year ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ పిఆర్ ఇవ్వడం కోసం వస్తే వీళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి, ఇంకా కొంతమందికి 2 years పడవచ్చు, ఎందుకు మీకు ఇంత తొందర అని ఆల్మోస్ట్ 3 to 4 times మేము వచ్చాము. ఇంకా మా సీనియర్స్ అయితే ఆల్మోస్ట్ 9 months నుంచి వాళ్ళు పిఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 9 monthsలో వాళ్ళు పీజీ ప్రిపేర్ అయి ఉంటే, వాళ్ళు పీజీ చేసి ఈరోజు ఫస్ట్ ఇయర్ చేసి ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇంకా కొంతమంది జూనియర్స్కి అయితే 3 years ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఈ 3 years ఇంటర్న్షిప్ అనేది మన ఇండియాలోనే ఎక్కడా లేదు. ఆ 3 years ఇంటర్న్షిప్లో ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ ఒక పీజీ కంప్లీషన్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు బయట ఎక్కడైనా జాబ్స్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ జస్ట్ ఈ పిఆర్ వల్ల, ఈ ఏపీఎంసీ ఎలిగేషన్స్ వల్ల చాలా మేము సఫర్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 300 to 400 members ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఆ 300 to 400 members లైఫ్ అది జస్ట్ ఆ సింగిల్ పర్సన్ స్టూడెంట్ లైఫ్ ఒక్కటే కాదు, దానివల్ల మా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈ పేరెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 24 to 26 యావరేజ్గా ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్కి మాత్రమే 30 years స్పెండ్ చేస్తే హౌ దే కెన్ కంప్లీట్ పీజీ? ఈ ఎలిగేషన్స్ వల్ల, ఈ డిప్రెషన్ వల్ల పీజీ చేయాలన్న ఆలోచన కూడా చాలా మందికి కుంగిపోతుంది. ఇవన్నీ దయచేసి ఏపీఎంసీ మాట్లాడితే చైర్మన్ లేడు, కౌన్సిల్ లేరు, రిజిస్టర్ లేరు అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు? 1 month ఓకే, 2 months ఓకే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాపర్ జస్టిస్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. ముందున్న గవర్నమెంట్ అలానే ఉంది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ Jan 6th మేము ఇక్కడికి ఆల్మోస్ట్ 150 to 200 members ఇక్కడికి వచ్చి గ్యాదరింగ్ అయ్యి ప్రొటెస్ట్ చేసాం. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వితిన్ 10 daysలో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీరు వెళ్ళండి అని మమ్మల్ని కన్విన్స్ చేసి వెళ్ళారు. ఇప్పుడు 10 days కాదు, ఈరోజు ఆల్మోస్ట్ 28th, మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇన్ బిట్వీన్ మీల్ వైల్ కొంతమంది ఐఏఎస్ని మా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కొంతమంది పార్టీ ఆఫీసర్స్ని అప్రోచ్ అయ్యారు. దే ఫీల్ లైక్ మేమేదో స్క్రాంప్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను తిరుపతి రొయాల్లో చదివాను. వీ హ్యావ్ గాట్ సో మెనీ అప్రిషియేషన్స్. మీరు ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కన్నా కూడా ఆల్మోస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ముందుగా ఉంటున్నారు, మీకు ఎందుకు ఇట్లా 2 years వేస్తున్నారని చాలామంది ప్రొఫెసర్స్ మమ్మల్ని అప్రిషియేషన్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో యూ ప్లీజ్ ఏపీఎంసీ ఏదైతే ఉందో మాకు ఈ మంత్ లోపల కానీ లేకపోతే 10 days వితిన్ 10 days లోపల మా ఉన్న డిమాండ్స్ 3 అండి. ఎవరికైతే 3 years ఇంటర్న్షిప్ ఇచ్చారో దే షుడ్ సీ ఎవ్రీ డాక్యుమెంట్. అండ్ ఇట్స్ 3 years అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఈవెన్ మీరు ఒక పెద్ద హెచ్ఓడిని అడిగినా 3 yearsలో ఏం నేర్చుకుంటారమ్మా మీరు అని అడుగుతారు. డెఫినెట్లీ వాళ్ళని అవుతున్నారు. 3 yearsలో ఏం నేర్చుకుంటారు ఈ ఇంటర్న్షిప్లో? జస్ట్ క్యాన్లు పెట్టడము, ఏబీజీలు తీయడం, అవేనా? దే ఆర్ సో మెనీ థింగ్స్ టు లర్న్. ఇంకొకటి పిఆర్స్ ఎవరైతే మా సీనియర్ బ్యాచ్కి పిఆర్స్ ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, మా ఇద్దరికి పిఆర్స్ ఇచ్చేయాలి. ఇంకో కొత్తగా వచ్చే స్టూడెంట్స్ని కూడా ఇలా సఫర్ చేయకండి. ఇంకొకటి ఏమంటే ఎన్ఓసి ఎందుకు ఇవ్వడం లేదు? మా ఇష్టము. మాకు ఇక్కడ ఏపీలో చేయలేదు అని అంటే మేము వేరే స్టేట్లో చేసుకుంటాము. ఇట్స్ అవర్ రైట్ టు టేక్ ఎన్ఓసి. ఇక్కడ మాకు ఎన్ఓసీలో కూడా లాక్ చేశారు. ఎవరైతే ఇండియాలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఎన్ఓసి ఇస్తాము అని. ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. ఏపీఎంసీ 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత వీళ్ళు 1 year చేసి వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మొత్తం పిల్లలందరినీ కూడా చాలా విపరీతమైన బాధ పెడుతున్నాడు ఆయన. రిజిస్టర్ ప్రభుత్వం అంతా కూడా రేపు ఏదన్నా పిల్లలు ఏదన్నా చేసుకున్నారంటే దానికి బాధ్యత రిజిస్టర్ రమేష్ గారు, హెల్త్ మినిస్టర్ యాదవ్ గారు వాళ్ళే బాధ్యత వహించవలసి ఉంటుంది. పిల్లల్ని 3 సంవత్సరాలు పిల్లలకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ వేస్తారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏ స్టేటు లేదు, అన్ని స్టేట్లు కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసారండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇచ్చేశారు.
ప్రతి స్టేట్ కూడా ఇచ్చారు, ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అతను పిల్లల్ని. ఆ 7 నెలల నుంచి ఇక తిరగటమే ఇక్కడ నుంచి, ఇక ఒక్కొక్క దగ్గర నుంచి కదండి మొత్తం రాష్ట్రాల నుంచి అంతా పిల్లలు రావటం, ఏదో చెప్పటం వెళ్ళిపోవటం, రావటం చెప్పటం వెళ్ళిపోవటం, అంతేగాని ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదండి. ఈ రిజిస్టర్ పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటే వీళ్ళదే బాధ్యత వహించవలసి ఉంటుందండి. అది పిల్లలకండి. దాని గురించి ఎందుకంటే వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి.